ఏం దంచుతున్నా అనుకుంటున్నారా? ధనియాలు. నేను ఇప్పుడు ఒక ఫ్రై ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. మా మమ్మీ లేదు ఇంట్లో. మా మమ్మీ వాళ్ళ మమ్మీని చూడడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే పప్పు చేసింది. నేను ఆఫీస్ నుంచి వచ్చా, ఇప్పుడు డిన్నర్ చేయాలి. అయితే నాకు ఉట్టి పప్పు తినడం నచ్చదు. సో ఏదైనా ఫ్రై, ఏదైనా చిరుదిండిలు ఎక్కువ బాగా తింటగా, సో ఫ్రై చేసుకుందామని ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నా. ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు చూపించేస్తా. ఓకేనా? స్టే ట్యూన్. ఇప్పుడు మసాలా మొత్తం అయితే కలిపిస్తున్నాను. ఈరోజు మనం మసాలా ఈ వంకాయని ఫిష్ ఫ్రై స్టైల్లో ఎలా చేసుకుందామో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మసాలా కోసం నేను పెట్టిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, వినండి. సాల్ట్, కారం, పసుపు, కొంచెం ఆవాలు, ధనియాలు దంచి వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ మీ దగ్గర ఉంటే ఆవాల ఆయిల్ వేసుకోండి. లేకపోతే నేనైతే నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలిపి మసాలాలాగా మిక్స్ చేసుకొని అప్పుడు ఈ మసాలాని వంకాయకి మొత్తం అటు ఇటు 2 సైడ్స్ మొత్తం పట్టించాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆ స్టఫ్ ఉంది కదా వంకాయని, అది తీసుకొని మంచిగా ఆయిల్ ఉన్న ప్యాన్లో వేసారు అనుకో, అది మంచిగా ఉడుకుతుంది. అది ఉడకాలంటే మనం ఏం చేయాలి, పెద్ద మంట పెట్టవద్దు, చిన్న మంట పెట్టాలి. చిన్న మంట పెట్టిన తర్వాత అట్లనే అక్కడే ఉండి కొంచెం సేపు లిడ్ పెట్టండి. ఫస్ట్ లిడ్ పెడితే చాలా మంచిగా లోపలంతా ఉడుకుతుంది అనమాట. మసాలా మొత్తం పట్టుకొని మంచిగా ఉడకాలంటే మీరు అక్కడే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. వంకాయ అయితే ఉడుకుతుంది, అప్పటి వరకు మనం స్నాక్స్ తిందాం. చూసిరా ఎంత మంచిగా ఉడికిందో. ఫైనల్గా ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి. అది తీసేసుకుందాం. తీసేసుకొని మనం ప్లేట్లో వేసుకొని ఇప్పుడు అది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు అన్నం అయితే వేసేసుకుందాం. అన్నం అంతే రెడీ అయిపోయింది, ప్లేట్ అయితే రెడీ అయిపోయింది, తింటున్నా. అది ఫ్రై అనేది టేస్ట్ చేసి మీకు చెప్తాను. నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నాకు వంటలు వచ్చు, కానీ నేను వండను. అప్పుడప్పుడు వండుతా, కానీ బాగా వండుతా. చూడండి ఎంత బాగుంది. అసలు నాకు అది తినేటప్పుడు అసలు వంకాయ తిన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. అది సేమ్ ఫిషే, ఆ మసాలా ఫిష్ లాగానే, అది చూడడానికి ఫిష్ లాగానే ఉంది. ఫైనల్గా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రాజీ వ్లాగ్స్. అండ్ బై బాయ్.